రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేష్ గారు ఎట్టకేలకు ఏబి వెంకటేశ్వరరావు గారు యూనిఫామ్ వేసుకున్నారు రిటైర్మెంట్ రోజు. 5 ఏళ్ల పాటు ఆయన ఒంటరి పోరాటం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి బాసటగా ఎవరు నిలబడలా. వాళ్ళ ఐపీఎస్ అధికారుల సంఘం కూడా నిలబడలేదు. ఆయనకు ఆప్తమిత్రులుగా ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఆయనకి సపోర్ట్ చేయాల. కనీసం ఆయనతో మాట్లాడటానికి కూడా మాట్లాడితే ఏమవుతుందో అనే ఒక భయానికి గురయ్యారు. అంటే అంత రాక్షసంగా ఈ ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టింది. 4.5 ఏళ్ళు సస్పెన్షన్లో ఉంచింది ఎలాంటి నేరం చేయకుండా. కోర్టు ఇప్పుడు యాక్చువల్గా నిన్న కూడా ఏంటంటే కోర్టు వారం రోజుల ముందే తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టు రిజర్వ్ చేసి చివరి ఒక రోజులో రిటైర్ అవుతారనగా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఏదో మామ అన్నట్టు ఇచ్చారేమో అనిపించింది నాకైతే. సరే ఎనీహౌ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కరోజే ఉంది కాబట్టి ఈయనకి అసలు పోస్టింగ్ కూడా ఇవ్వదు ఈ గవర్నమెంటు, తాత్సారం చేస్తారు. 24 గంటలు చేస్తే ఏముంది అయిపోతుంది కదా అనుకున్నాం. కానీ మొత్తానికి అందులో కూడా ఆయన విజయం సాధించారు. ఇది అంటే వాళ్ళు ఏమంటారంటే ఎస్ మేము సాధించాం కదా, మేము 5 ఏళ్ళు ఆయన్ని డ్యూటీలో లేకుండా చేసాం కదా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏబీ సపోర్టర్స్ ఏమంటారంటే సాధించారు, ఆయన ఎట్టకేలకు సాధించారు, సగర్వంగా రిటైర్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాలో పుట్టిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తలంచుకొని రాజకీయ నాయకత్వానికి దాసోహం అనున్నట్టయితే ఈ పరిస్థితులు పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అవును. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వంలో చెలరేగిపోయి నాయకుడి ఆదేశాలు శిరోధార్యంగా పాటించి ప్రజల పౌర హక్కుల్ని హరించి ప్రతిపక్ష పార్టీని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనీయకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వేధింపులు, ఒక రకంగా అవమానకర పరిస్థితులు, చెయ్యని తప్పులు చేసినట్టుగా కేసులు నమోదు చేసి ఆయన్ని జైలు పాలు చేసిన అధికారులు కూడా కొంచెం గాలి మారుతుంది, ఈ ప్రభుత్వం దిగిపోబోతుంది, ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడే రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారం ఉంది అని చెప్పన్న సంకేతాలు బయటికి రాగానే మనం వింటున్నాం కదా, ఎవరో ఒకళ్ళతో రాయబారాలు పంపిస్తున్నారు. సార్ ఏం లేదు సార్, వాళ్ళు చెప్పిన దాని మీద చేయాల్సి వచ్చింది సార్, లేకుంటే మీ మీద మాకేముంటుంది సార్, మీరు మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు సార్, మేము మళ్ళీ మీ దగ్గర అంతే గౌరవంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, ఇది మా మీద వ్యక్తిగత వైరంగా పెట్టుకోవద్దు సార్ అని చెప్పని ఇంకా ప్రభుత్వంలోకి రాకముందే రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టిన అధికారుల గురించి వింటున్నాం కదా మనం. ఆ లౌక్యం, ఆ వినయ విధేయతలే కానీ, అంటే దాసోహం అనే మనస్తత్వమే కానీ, లొంగుబాటు తత్వం అది, అదే దాసోహం అనే మనస్తత్వమే కానీ ఏబి వెంకటేశ్వర గారు కూడా ప్రదర్శించున్నట్టయితే ఈ పరిస్థితే ఎరేజ్ అయ్యేది కాదు. చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతం అయ్యి ఉండేవాళ్ళు. ఇవాళ సీనియారిటీ లిస్టులో 11వ ప్లేస్లో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు డీజీపీ అయ్యి ఉండేవాడు? సీనియారిటీ లిస్టులో మొదట్లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డీజీపీ అయ్యి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటిస్తా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి లోపలేసే బాధ్యత ఆయన చేతి మీదగానే జరిగి ఉండేది. కానీ ఇక్కడ చెయ్యని తప్పుని భుజానేసుకొని దానికోసం అని చెప్పని వాళ్ళకి పాదాక్రాంతం అయ్యి నా ఆత్మాభిమానాన్ని, నా ఆత్మగౌరవాన్ని నేనెందుకు చంపుకుంటా అని చెప్పని పోరాట పటిమ ప్రదర్శించారు. కాబట్టి ఏబి వెంకటేశ్వర గారు ప్రభుత్వానికి వెన్నుచోపల 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం వేటాడి వేధింపులకు గురి చేసిన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, పోరాటం చేశారు, న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకొని గతంలో యూనిఫామ్ వేసుకోగలిగారు. ప్రభుత్వం మరొకసారి మళ్ళీ తన వైఖరి ప్రదర్శించింది, అదే కక్ష సాధింపు ద్వారా ప్రదర్శించింది. ఇక్కడ ఇదే సందర్భంలో మనం ఇంకొక కేసు రెఫరెన్స్ కూడా చెప్పుకొని తీరాలి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారిని కూడా ఇదే విధంగా అవమానకర పరిస్థితుల్లో నిష్క్రమింపజేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు జరిగింది. ఆయన కూడా ఒక రకంగా మార్గం చూపిన వ్యక్తిగా ఆయన కూడా మనం ప్రస్తావించుకోవాలి ఈ సందర్భంగా. తిరిగి న్యాయ పోరాటం చేసి తన పదవి దక్కించుకొని ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైనా సరే
అధికార వ్యవస్థ ఆయనకి సహకరించుకున్నా సరే చివరి నిమిషం వరకు తన విధులు నిర్వహించి గౌరవప్రదంగా జరిగారు ఆయన కూడా. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వం క్యాట్ ఆర్డర్ వచ్చిన రోజైనా సరే ఆయన విధులు ఆయనకు అప్పజెప్పున్నట్టయితే గౌరవప్రదంగా ప్రభుత్వానికి గౌరవం దక్కేది, చీఫ్ సెక్రటరీకి గౌరవం దక్కి ఉండేది. కానీ చీఫ్ సెక్రటరీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చిన తర్వాత చేయకూడని తప్పు చేశారు ఆయన. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, నిర్ణయాధికారం ముఖ్యమంత్రి చేతిలో లేదు, పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి లేదు. అయినా సరే ఎలక్షన్ కమిషన్కి పంపించాల్సిన ఫైల్ని జవహర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి పంపించడం ఒక తప్పు. క్యాటు ఆర్డర్ కాపీతోటి నన్ను రీఇన్స్టేట్ చేయమని చెప్పని ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని నాకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పని ఏబి వెంకటేశ్వరరావు గారు దరఖాస్తు చేస్తే ఆ ఫైల్ని చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి పంపించాడు. ముఖ్యమంత్రి డెసిషన్ మేకర్ కాదు, అక్కడ అతనికి నిర్ణయాధికారం లేదు. అయినా సరే నిర్ణయాధికారం లేని ముఖ్యమంత్రి ఆ ఫైల్ మీద ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిర్ణయాధికారం నాకు లేదు కదా, ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పంపించండి అని చెప్పని చీఫ్ సెక్రటరీకి నోట్ ఫైల్లో మెన్షన్ చేస్తూ రిటర్న్ చేయాల్సిన దగ్గర కోర్టులో అప్పీల్ చేయమని చెప్పని ఆయన రాశాడు. అంటే చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా పరిధి దాటి వ్యవహరించారు. ఖచ్చితంగా ఈ చర్యలకి జవహర్ రెడ్డి గారు రేపటి రోజున జవాబుదారు అయితే రాలి. అయినా సరే కోర్టును అప్రోచ్ అయ్యారు. అంతిమంగా కోర్టు కూడా వారం రోజుల నాడు విచారణ ముగించింది, జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఆయనకి ఉన్న టైం కన్స్ట్రైన్స్ సంగతి తెలుసు. మే 31 తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. నిన్న ఇచ్చిన తీర్పు వారం నాడిస్తే వచ్చే దండగేంటి కోర్టుకి? అవును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో సత్వరమే స్పందించారు. ఇమ్మీడియట్గా స్పందించి వెకేషన్ బెంచ్లో విచారణ చేసి ఆయనకు అనుకూలంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం క్రిమినల్ గౌరవ హైకోర్టు ఇవాళ అతను దారుణమైన నేరాలకు పాల్పడ్డాడు. పోటీ చేస్తున్న అభ్యర్థి అయ్యుండి ఈవీఎం ధ్వంసం చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటో ఆయనకి తెలీదా? తను పోటీ చేస్తున్న అభ్యర్థి అనేది ఆ నిమిషాన్ని అతనికి గుర్తులేదా? పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఈవీఎం ధ్వంసం చేసి కేసు నమోదైతే రేపు లెక్కింపు నాటికి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేది అతనికి తెలీదా? తెలిసుండి రేపు నన్నెవడలే పీకేదని చెప్పని అతను ఈవీఎం ధ్వంసం చేసిన అభ్యర్థికి మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థి కాబట్టి వెసులుబాటు కల్పించారు. ఇక్కడే మనకు ఒక్కొక్కసారి వ్యక్తికి కేసుకి ఒక న్యాయం మనకి బొబ్బులిపుల్ సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగ్ గుర్తొస్తుంది, కోర్టుకి ఒక న్యాయం అని చెప్పని. ఇక్కడ మనం ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. గతంలో 2014 ఎన్నికల సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి, అతని మీద కర్ణాటకలో కేసు నమోదై ఉంది. 2 రోజుల్లో ఎలక్షన్ అనగా అతను లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎలక్షన్కి లేడు అతను. అవును, మరి పోటీలో ఉన్న అభ్యర్థిగా ఎలక్షన్కి ఏజెంట్ నియామకం చేసుకోవాలిగా. మరి ఆ రోజు పోటీలో ఉన్న అభ్యర్థి అని చెప్పని పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారుగా. అతనికి ఒక న్యాయం, అదే పార్టీకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంకొక న్యాయం ఎట్లా వర్తిస్తుంది? అంటే యాక్చువల్లీ పోలీసులే అరెస్ట్ చేయలేదు ఇతన్ని, పిన్నెల్లి కోర్టుకి వెళ్ళడానికి టైం ఇచ్చారు వీళ్ళే పోలీసు. అదే అంటున్నా, కోర్టు కూడా ఎందుకు ఉదారంగా వ్యవహరించిందో అని. ఇక్కడ ఏమవుద్ది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్న అభ్యర్థి, అతనికి అవకాశం కల్పించారు. వాళ్ళ తమ్ముడికి ఏమారావు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలే? చేతగాంతనం లేకపోతే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పోటీలో ఉన్న అభ్యర్థి కాదు కదా. అవును, అతనికి ఏం కోర్టు ముందస్తు బెయిల్ అతనికి ఇవ్వలేదు కదా. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలే ఈ రోజు దాకా? అంటే ఇక్కడ వ్యక్తికి న్యాయం మారుతుంది అనేది అర్థమవుతుంది. ఏదేమైనా సరే మొక్కవోని ఆ పట్టుతో పోరాటాన్ని ప్రదర్శించిన ఏబి వెంకటేశ్వర గారు అంతిమంగా ఇవాళ యువ అధికారులకి ఒక మార్గదర్శిగా నిలబడ్డారు. ఆయన పోస్టింగ్స్ కోసం, పొజిషన్స్ కోసం తల వంచుకొని వెన్ను చూపి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇవాళ పెద్ద ప్యాలెస్లు, పెద్ద పడవ లాంటి కార్లలో తిరగటం కాదు, గౌరవం దొరకదుగా. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి న్యాయం జరగనుంది, అన్యాయం జరుగుతుందా, న్యాయం దక్కనుందా అని చెప్పని ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది ఈయన ఎప్పుడు జీవితంలో చూడని వ్యక్తులు కూడా
ఏబి వెంకటేశ్వర గారి రూపం ఎట్లా ఉంటుందో తెలియని వ్యక్తులు కూడా ఏబి వెంకటేశ్వర గారి పేరు గురించి వాళ్ళు స్మరిస్తూ ఉన్నారు. అవును. ఆయన ప్రదర్శించిన పోరాట పటిమ ఇవాళ ఆయనకు అటువంటి గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఏదేమైనా సరే ఇక్కడ చాలా ప్రశ్నలకి సమాధానం దక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒక చెయ్యని నేరానికి ఆయన వల్ల ఒక్క రూపాయి ప్రభుత్వానికి నష్టం జరగకున్నా కూడా ఒక నేరారోపణ చేసి 5 సంవత్సరాల పాటు ఆయన కెరీర్లో విలువైన కాలాన్ని, ఎందుకంటే 30 సంవత్సరాల సీనియారిటీ తర్వాత అసలు సిసల హైట్స్కి చేరాల్సిన సందర్భం, అత్యున్నతమైన స్థానంలోకి అటువంటి సందర్భంలో 5 ఏళ్ళు ఆయన కెరీర్ని సర్వనాశనం చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని కరెక్ట్ చేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీ డీజీపీ స్థాయిలో ఉన్న అధికారులు ఇది తప్పు అని చెప్పని కరెక్ట్ చేయాల్సిన దగ్గర కరెక్ట్ చేయకపోగా రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని యథావిధిగా అమలుపరిచి దానికి కుంటి సాకులు ఎదుర్కొని తప్పుడు నేరారోపణ చేసి ఇవాళ 5 సంవత్సరాలు చెయ్యని నేరానికి శిక్ష విధించారు. ఇవాళ అంతిమంగా న్యాయస్థానం ఆయనకి డ్యూటీ అప్పచెప్పమని చెప్పని ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా ఏమవుద్ది, నిన్న సస్పెన్షన్ రివోక్ చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఆయన నిన్నే హైకోర్టు ఆర్డర్ కాపీతోటి చీఫ్ సెక్రటరీకి లేఖ ఇచ్చున్నారు, దరఖాస్తు ఇచ్చున్నారు. దాన్ని నిన్నే పరిగణలోకి తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి? అంటే కొద్ది గంటలు మాత్రమే ఆయనకు ఆ గౌరవం దక్కాలి తప్ప ఒక నిద్ర కూడా చేయడానికి వీల్లేదు. ఆయన అధికారిగా ఇవాళ పోస్టింగ్ ఇవ్వాలి, కొద్ది గంటల్లో రిటైర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఈ విధమైన కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. రేపు ఇదే పరిస్థితి మీకు ఎదురు కాదని నమ్మకం ఉందా? ఇవాళ ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డా ఒక పక్క చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి గారి మీద రకరకాల భూ కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు వస్తూ ఉన్నాయి, బోలెడు వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడ్డ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి 4 నెలల క్రితం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులకు నొక్కిన సంక్షేమ పథకాల డబ్బులు ఎలక్షన్ ముందు దాకా దాన్ని పెండింగ్ పెట్టి ఎలక్షన్ల సందర్భంగా అధికార పార్టీకి ప్రయోజనం కల్పించే ప్రయత్నాలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా స్క్రీనింగ్ కమిటీ రికమెండేషన్స్కి విరుద్ధంగా నచ్చిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించారని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎన్నిటి విచారణలు రేపు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు కూడా ఇంకొక 4 రోజులు ఎంతో సర్వీస్ ఉంది. ఆయన సస్పెండ్ చేస్తే రేపటి రోజున ఆయన్ని కూడా అవమానకరంగా ఆయన సస్పెన్షన్లోనే రిటైర్మెంట్ ఎదుర్కొనే పరిస్థితులు సృష్టిస్తే సస్పెండ్ చేస్తారో, కేసులు కూడా పెడతారో. వైజాగ్ దగ్గర ఏదో భూములు కొన్నాడని అదే అంటున్నా, పరిస్థితులు సృష్టిస్తే అప్పుడు తెలిసిరా దాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతంగా అధికారంలో ఉంటారని చెప్పని ఈ రకమైన అహంభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు వరకు నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి నిర్ణయాధికారం చీఫ్ సెక్రటరీ చేతిలో ఉన్నప్పుడు కూడా అధికారాలని సక్రమంగా వినియోగించుకున్నట్టయితే కొంతైనా సరే ఆయన మీద కన్సర్న్ ఉండటానికి ఆస్కారం ఉండేది. కానీ వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ల విషయంలో ఒక న్యాయం, ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ మనకి ప్రకృతిలో కొన్ని సూచనలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అంటే వర్షం రాబోయే ముందు తూనీగలు ఎగురుతాయి, భూకంపం రాబోయే ముందు ఎలుకలు కలుగుల్లో నుంచి బయటకు పరిగెత్తుతాయి. ఇట్లాంటి రకరకాలు మనం వినున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వం మారబోతుంది అనడానికి సంకేతంగా కన్ఫర్డ్ ఐఏఎస్ల గురించి చాలా ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ దాన్ని జూన్ 25వ తారీఖు వాయిదా వేసింది. తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు వేయాలి అని చెప్పని ప్రయత్నం చేశారు, ఎలక్షన్ కమిషన్ దానికి సహకరించాల. తర్వాత నిన్నటి వరకు సిఆర్డీఏ అధికారులు రోడ్లు తవ్వికెళ్ళినా పట్టించుకోవాలా, పైప్ లైన్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గానికి తరలించుకెళ్ళినా పట్టించుకోవాలా, మేఘవాళ్ళు విద్యుత్ కేబుల్ని విశాఖపట్నం తరలించుకెళ్ళినా పట్టించుకోవాలా, ఐకానిక్ బ్రిడ్జ్ మెటీరియల్ తరలించుకెళ్ళినా పట్టించుకోవాలా, నిర్మాణ సంస్థలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం తరలించుకెళ్ళినా పట్టించుకోవాలా. ఇప్పుడు మాత్రం ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కొంత సామాగ్రి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం మారబోతుందనే సంకేతానికి గుర్తుగా ఇప్పుడు వెళ్ళి అడ్డుపడ్డారు. అంటే ఇంతకు ముందు ఏమైపోయింది ఈ డ్యూటీ? ఇప్పుడే గుర్తొచ్చిందా? అరే ఏసన్న రోడ్లు తవ్వికెళ్ళటం ఏంటి? ఇది
ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులైనా ప్రభుత్వానికి ఇక ఆడిందాట పాడింద పాట కాదు, ఇక వాళ్ళ ప్రభ ముగిసినట్టే, వాళ్ళ పుణ్యకాలం పూర్తయిపోయింది, హానిమూన్ పీరియడ్ పూర్తయిపోయింది అని చెప్పి అనేది ఏబి వెంకటేశ్వరరావు గారి వాళ్ళ యూనిఫామ్ తోటి గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటాం ద్వారానే ఒక బలమైన సంకేతం పంపించినట్టు అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.